సహజంగా మనకి ఏజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వయసు అవుతుంది కదా వస్తుంది కదా అని వాటిని అట్లానే ఉంచేసి వెళ్ళిపోతూ ఉంటాం, మూవ్ అయిపోతూ ఉంటాం, ఏ మందో మాకో వాడుకుంటాం. బట్ దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ లేకపోతే రాకుండా అడ్రస్ చేయడం కానీ ప్రయర్గా చేసే అవకాశం ఉందా? దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నేను 2 సినారియోస్ చెప్తాను. ఇద్దరిని తీసుకోండి, ఇద్దరు 60 ఏళ్ళే. ఎగ్జాంపుల్ కోసం ఇద్దరు మేల్ సబ్జెక్ట్స్ అనుకోండి. ఒకరికి మంచి ఎనర్జీ ఉంది, ఫంక్షనల్గా ఇండిపెండెంట్, మెమరీ బాగుంది, డిసీజెస్ లేవు. సెకండ్ ఇండివిజువల్ ఎనర్జీ లేదు, మర్చిపోవడము, వేరే వాళ్ళపైన ఎక్కువ డిపెండెంట్, ఎందుకంటే ఫిజికల్లీ ఎక్కువ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయిపోయి ఉన్నారు. వాట్ విల్ వి చూస్? Obviously first one. Today we can make that choice. How? But how? Yeah. You have to make a choice when you're in 30s only. ఎందుకు ఇంత ఎర్లీ? నేను 60 ఇయర్స్లో హెల్తీగా ఉండాలంటే 30 ఇయర్స్ అప్పటి నుండి కష్టపడాలా అంటే ఎస్. ఎందుకంటే ఏజింగ్ పైన చాలా రీసెర్చ్ జరుగుతుంది. హార్వర్డ్లో, స్టాన్ఫోర్డ్లో, సింగపూర్లో, నేను ఈ మధ్య వెళ్ళిన కాన్ఫరెన్సెస్లో అన్నిట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే స్టడీస్లో ఏం తెలిసిందంటే ఎవరైతే మసిల్ మాస్ని బాగా సేవ్ చేసుకున్నారో, మసిల్ లాస్ ఎవరికైతే ఎక్కువ అవ్వలేదో వాళ్ళకి ఏజ్ వల్ల వచ్చే జబ్బులు తక్కువ. ఓకే. అంటే ఏంటి? మనం మసిల్ లాస్ని ఆపాలి. అంటే మనం సార్కోపీనియాని, మసిల్ లాస్ని సార్కోపీనియా అంటాం. సార్కోపీనియాని ఆపాలి ఆర్ స్లో చేయాలి. అది ఎలాగా? బై రెగ్యులర్లీ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే. సో అందుకని వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అందుకనే క్రూషియల్. సో 30 ఇయర్స్ అప్పటి నుండి మనం ఆ చేంజెస్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, 20స్లో ఉన్నప్పుడు, టీన్స్లో ఉన్నప్పుడు ఏది పడితే అది తినేస్తాము. మనం మెటబాలికల్లీ బాగా ఫ్లెక్సిబుల్ ఉంటాము, అది ఎనర్జీగా మారుతుంది, మనకేమీ స్లీపీనెస్ అది లేదు. మనం 20స్లో తినే హ్యాబిట్సే 40స్లో కూడా ఉన్నాయంటే డైజెస్టివ్ ఇష్యూస్, అరిగించుకోవడం ప్రాబ్లము, అంత సేమ్ ఫుడ్ తిన్నప్పుడు ఎనర్జీ రాదు, వెయిట్ పుట్ ఆన్ అవుతాం, పొట్టొచ్చేస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంటే మనకి ఏం తెలుస్తుంది? 20స్కి 40స్కి 20స్కి 30స్కి 40స్కి ఏం చేంజ్ అవుతా ఉంది? హాల్ మార్క్స్ ఆఫ్ ఏజింగ్ అంటాం. అంటే ఏంటి? ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఏం మార్పులు జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. మసిల్ లాస్ అవుతాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, స్లోగా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి వీటిని ఎలా హ్యాక్ చేయాలి, వీళ్ళని ఎలా తగ్గించుకోవాలో కూడా ఇప్పుడు సైన్స్ ఉంది. కాబట్టి షుగర్స్ని తగ్గించుకోవడం, హై కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడము, డైవర్సిఫైడ్ ఫుడ్స్ అంటే రకరకాల కూరగాయలు తీసుకోవడము, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము. ప్రోటీన్ ఎక్కువ అంటే అగైన్ తక్కువ, మనం కంపేటివ్లీ తక్కువ ప్రోటీన్ తీసుకుంటాము. మోడరేట్ ప్రోటీన్ తీసుకోవడము, అట్లీస్ట్ 1.2 to 1.6 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ప్రోటీన్ డెఫిషియంట్. వి ఓవర్ ఈట్, అండర్ నరిష్డ్ అండ్ ప్రోటీన్ డెఫిషియంట్. అందుకనే ఇవాళ ఇండియాలో 100 million ఇండివిజువల్స్ ఆర్ హ్యావింగ్ డయాబెటిక్ అండ్ మోర్ దాన్ 200 million ఇండివిజువల్స్ హ్యావ్ ప్రీ డయాబెటీస్. అంటే ప్రీ డయాబెటీస్ ఇంతమంది ఉన్నారా? అంటే ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళందరూ ఇవాళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే రేపు డయాబెటీస్ అవుతారనే కదా. ఆబ్వియస్లీ. ఇంకా అదే కాకుండా సో ఈ 30s నుంచే మనం ఈ చేంజెస్ చేసుకుంటే మనము హెల్దీగా ఏజ్ అవుతామనేది కాన్సెప్ట్. సో వీ కెన్ చూజ్ హెల్దీ 60-year-old అవ్వాలా, లేకపోతే ఫాస్ట్గా ఏజ్ అయిపోయి ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ తెచ్చుకొని ఫంక్షనలీ డిపెండెంట్ అవ్వాలా. వీ క్యాన్ మేక్ ఎ చాయిస్ టుడే. సో ఇవాళటి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ విల్ బీ టుమారో. వాట్ చాయిసెస్ వీ మేక్ టుడే విల్ డిసైడ్ వాట్ వీఆర్ టుమారో. ఇట్ అప్లైస్ ఉట్టి మన లైఫ్కే కాదు, ఇట్ అప్లైస్ టు అవర్ హెల్త్ ఆల్సో. అందుకని మన హెల్త్ కిటీలో కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్, షుగర్స్ తగ్గించుకోవడము, కార్బ్స్ తగ్గించుకోవడము, ప్రోటీన్ని కరెక్ట్గా తీసుకోవడము, డైవర్సిఫైడ్ ఫుడ్ తినడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనము ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా, ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ తొందరగా రాకుండా లేట్గా వస్తాయి. ఓకే. అది
వి డిస్కస్డ్ లాట్ హెల్త్ 360లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థాట్స్, డాక్టర్ సమత. థ్యాంక్ యూ అండి.